డార్లింగ్, ఏమైనా ట్రంకాల్సి వచ్చేమో కనుక్కుందాం. నాకేదో భయంగా ఉంది, నేను గదిలో కూర్చుంటాను. ఏం పర్వాలేదు, అమ్మా. ఈ పుణ్యం ఉంటున్నా, వదిలిపెట్టు. ఏమిటి లిల్లీ, ఎంత ఆలోచన చేశావు? మన వాళ్ళ దగ్గర నుంచి ట్రంకాలు వచ్చింది, మాట్లాడుతున్నాను. ట్రంకాల? ఏమని? రావు కాలు జారి మేడ మించి పడి చచ్చిపోయాడని, అది యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మించారట. శవాన్ని దహనం కూడా చేశారట. ఏం డార్లింగ్ అదిలో ఉన్నావు? లిల్లీ, నాకేదో భయంగా ఉంది. రాబిష్, భయమా కేవా? ఉండొస్తా. హలో, లిల్లీ స్పీకింగ్. నేను బహదూర్ మాట్లాడుతున్నాను. కొంప మునిగింది. రావుని ఆనంద్ లిఫ్ట్ లో చూశాడట. నిజంగానా? అవును, రావే చెప్తున్నాడు. దొరకకుండా తెప్పించుకున్నాడు, కానీ ఆ విషయం ఆనంద్కి తెలిసిపోయింది. మరి అతను మామూలుగానే ఉన్నాడే? కాదు, ఏదో నాటకం ఆడుతున్నాడు. అయితే ఆలస్యం చేయకూడదు. ఓకే, నేను అతను తీసుకొస్తాను. బీ రెడీ. నీకు అన్యాయం చేసిన పాప అమ్మా, నీకు అన్యాయం చేసిన పాపాత్ముడి అంతం చూస్తాను. ఇన్నేళ్లు నీ గుండెల్లో మండిన అగ్నిని చల్లారుస్తాను. నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఈ నగలు మా అమ్మగారివి. దయచేసి అడ్రస్ అందజేయండి. ఎంతో కాలంగా నాలో ఉన్న కోరిక నేటికి తీరింది. ఆనంద బతుకు ఆరింది. అందుకు కృషి చేసిన మీరంతా అందుకోండి బహుమతి. మియా హుసేన్, ఈ సక్క నీ తెలివితేటలకి మా ఇనాం. శుక్రియా సార్. సాబ్కా దిల్ బహుత్ బడా హై. రావ్, పాడు పనులు చేయడం పెద్ద అందులో నువ్వు బాగా పండిపోయి. థ్యాంక్ యూ బాస్. బహదూర్,
ఈ లోకంలో మనం హాయిగా బతకాలంటే కొందరు ప్రాణాలు తీయాలి. ఎస్ బాస్, ఆ దమ్ములు నీకే ఉంది. అందుకు నా బహుమతి. డార్లింగ్ ఎస్ డియర్. డార్లింగ్ బహుమతి నాకు లేదా? నీకిచ్చే బహుమతి ఎవరికంటా పడకూడదు. నీ బావ వస్తే మనకెప్పుడు వస్తుంది? ఇంకెంత కొడుకు తిరిగి రాలేదని ముసలోడు కృషించిపోతున్నాడు. హీరో వీడు చచ్చాడని తెలిస్తే వాడు చస్తాడు. ఆ తర్వాత వెర్రి వాళ్ళ చెల్లెని వీధిలోకి గెలిస్తే ఆ ఆస్తి నాది. నేను నీది. చిన్నబాబు వచ్చాడు. చిన్నబాబు అమ్మగారా, చిన్నబాబు గారు వచ్చారా? అమ్మయ్యా, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారు. చిన్నబాబు వచ్చాడా? కాదండి, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. చిన్నబాబు వచ్చాడు. చిన్నబాబు వచ్చాడు. చిన్నబాబు చిన్నబాబు వచ్చాడు. అయ్యా 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 ఎక్కడున్నావు తండ్రి? ఏమైపోయావురా? నాయనా ఇలా చిక్కుపోయావు. ఎంత మారిపోయావురా నాయనా. బాబు ఆనంద్, చూడండి, మీరు ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు. అసలు సంగతి నిన్నేవాడు అడిగాడు? ఏదో జరగవలసింది జరిగిపోయింది. అది కాదండి, నేను బాబు నువ్వేదో తప్పు చేసావని బాధపడుతున్నావు. తప్పు నీది కాదురా, మాది. ఇదంతా మా తలరాత. అది కాదమ్మా, ఈ పెట్టెలో నగలు అవన్నీ ఇప్పుడు ఎందుకో? నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అదే 10,000. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమిట్రా మేము నిన్ను అర్థం చేసుకునేది? మా గడుపులో బాధ నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ఏరా, అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు నిన్ను చూసుకునే బ్రతుకుతున్నారని మర్చిపోయావా? వాళ్ళు కుమిలి కుమిలి ఏమైపోయినా పర్వాలేదనుకున్నావా? అవునులే, కన్నవాళ్ల కన్నీళ్లు నీకెలా అర్థమవుతాయిరా? అందుకే అలా వెళ్ళిపోయావు. నో 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 నో, మీరు ఇలా మూర్చులో కండి బలస్ట్ కాకూడదు. అఫ్ కోర్స్ అబ్బాయి వచ్చాడు, ఆనందించాం. అయితే దానికి ఒక లిమిట్ ఉంది, ఒక మోతాదు ఉంది. డాక్టర్, ఆ మోతాదులు నువ్వు ఇచ్చే మందులకే గాని నా ఆనందానికి కాదయ్యా. ఈవేళ నా ఆనందానికి హద్దులు లేవయ్యా. ఒరే నాగయ్య, ఇల్లంతా దీపాలు వెలిగిస్తారా? నా కళ్ళలాగా కళకళ్ళు ఆడిపోవాలి. ఉండు బాబు. ఒరే భూషయ్య, ఇల్లంతా తోరణాలు కట్టిస్తారా? నా మనసులాగా నిండుగా ఉండాలి. ఒరే గణపతి, అలా తెల్లముఖం వేసుకు చూస్తూ నించుంటావేరా? వెళ్ళి పాపుకి స్నానానికి నీళ్ళవి తోడరా. వాడు కాదు కూడదట్టి ఎలా